Good morning, students. In previous class, we have discussed the observation of cells in onion peel cell. Onion peel. Today, we will be discussing another important activity. This is observation of cells in human seek. Observation of cells in human seek cells. Human seek cells. Now, children, prepare a slide of your own, a temporary slide of an onion peel. In the last class, we have already prepared the temporary slide of an onion. Now, prepare a slide of your own seek cells. In this activity, we need some materials. They are slide, watch glass, plastic spoon or wooden spoon or spatula, needle, forceps, water and microscope. These are the materials required for do this activity. What are the materials? Slide, wooden or plastic spoon, needle, watch glass, water, microscope, etc. These are the materials. How to perform this activity? Take a clean wooden or plastic spoon and scrape the inner surface of your cheek. చూడమ్మా, ఫస్ట్ ఒక ప్లాస్టిక్ స్పూన్ కానీ ఐస్ క్రీమ్ స్పూన్ లేదా ఒక వుడెన్ స్పూన్ కానీ తీసుకొని ఫస్ట్ నీ నోరు యొక్క ఆ సీక్ని లోపల స్క్రాప్ చేయాలి. ఇలా స్క్రాప్ చేయాలి. చూడండి, టేక్ ఏ క్లీన్ వుడెన్ ఆర్ ప్లాస్టిక్ స్పూన్ అండ్ స్క్రాప్ ద ఇన్నర్ సర్ఫేస్ ఆఫ్ యువర్ చీక్. ఇన్ దిస్ యాక్టివిటీ చిల్డ్రన్, keep two things in your mind. First one is wash the spoon thoroughly before using. నువ్వు యాక్టివిటీ చేయడానికి ముందుగా నువ్వు ఏ స్పూన్ అయితే తీసుకున్నావో దాన్ని క్లీన్గా వాష్ చేయాలి. సెకండ్, డు నాట్ స్క్రాప్ టూ హార్డ్. నీ స్టీక్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ని గట్టిగా స్క్రాప్ చేయకూడదు. ఎందుకు స్క్రాప్ చేయకూడదు? ఇట్ మే ఇంజ్యూర్ యూ. నువ్వు కనుక బాగా గట్టిగా స్క్రాప్ చేస్తే అది నీ చీక్ని ఇంజ్యూర్ చేస్తుంది. నౌ now take the scraping that you have collected and place it in a drop of water. అసలు యాక్టివిటీ మనం ఎలా చేయాలి ఏంటంటే, ఫస్ట్ మనం యాక్టివిటీ చేయడానికి ముందుగా మనం మన నోటిని క్లీన్ యువర్ మౌత్ క్లీన్లీ, నీ నోటిని శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్. తరువాత ఒక ప్లాస్టిక్ స్పూన్ కానీ ఒక వుడెన్ స్పూన్ కానీ లేదా స్పాచులా కానీ తీసుకొని యాక్టివిటీ చేయడానికి ముందుగానే మనం ఆ స్పూన్స్ను కంప్లీట్గా వాటర్తో క్లీన్గా వాష్ చేసి నీ చీక్ అంటే నీ బుగ్గ ఈ లోపలి సర్ఫేస్ని స్మూత్గా స్క్రాప్ చేయాలి. లోపల ఇలా పెట్టేసేసి స్మూత్గా స్క్రాప్ చేయాలి. అయితే ఈ యాక్టివిటీ చేసేటప్పుడు మనం మెయిన్గా టూ థింగ్స్ని మనం మైండ్లో ఉంచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నువ్వు స్క్రాప్ చేసేటటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్గా వాష్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు స్క్రాప్ చేసేటప్పుడు నీ చీక్ యొక్క ఇన్నర్ సర్ఫేస్ని టూ హార్డ్ గట్టిగా స్క్రాప్ చేయకూడదు.
అలా స్క్రాచ్ చేస్తే అది మీ చీక్ని ఇంజ్యూర్ చేస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, నువ్వు ఇలా స్క్రాప్ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ స్క్రాపింగ్, ఆ పాచి లాంటిది ఏదైతే ఉంటుందో దానిని, దీనిలో స్క్రాపింగ్ ఉందమ్మా, నేను చీక్ని ఇలా స్క్రాప్ చేశాను. ఇదిగో స్క్రాపింగ్ అంటే పాచి లాంటిది ఉంటుంది. దాన్ని కేర్ఫుల్గా ఒక పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మనం వాచ్ గ్లాస్, ఈ వాచ్ గ్లాస్లో కొంచెం వాటర్ తీసుకుందాం. సెలైన్ వాటర్ తీసుకోవటం బెస్ట్ అమ్మా. ఇలా కొంచెం వాటర్ తీసుకొని, ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్నటువంటి స్క్రాపింగ్ ఏదైతే ఉందో ఆ స్క్రాపింగ్ని ఈ సెలైన్ వాటర్లో ఉంచేసేసేసాం. ఈ సెలైన్ వాటర్లో ఉంచడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఎందుకు సెలైన్ వాటర్లో తీసుకోవాలంటే, ఈ స్క్రాపింగ్లో ఏమైనా మైక్రోబ్స్, డిసీజ్ కాజింగ్ జర్మ్స్, హార్మ్ఫుల్ జర్మ్స్ ఉంటే అవి డెస్ట్రాయ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని, ఒక స్లైడ్ తీసుకొని, ఈ స్లైడ్ మీద మనం తీసుకున్నటువంటి స్క్రాపింగ్, వాచ్ గ్లాస్లో తీసుకున్నటువంటి స్క్రాపింగ్ ఏదైతే ఉందో దాన్ని కేర్ఫుల్గా ఇలా ఫోర్సెప్స్తో తీసుకొని స్లైడ్ మీద ఉంచేసేసేసి అది తిగ్గ లేకుండా యూనిఫామ్గా స్ప్రెడ్ చేయాలి. స్లైడ్ మీద యూనిఫామ్గా స్ప్రెడ్ చేసి దాని మీద 1 డ్రాప్ వాటర్ని పోర్చాలి. వన్ డ్రాప్ వాటర్ని పోసేసి దాన్ని కవర్ స్లిప్తో కవర్ చేసాము. తర్వాత నీడిల్ యొక్క బ్లంట్ ఎండ్తో ఆ స్లైడ్ మీద ఉన్నటువంటి కవర్ స్లిప్ని స్మూత్గా ఇలా ట్యాప్ చేసినప్పుడు ఆ కవర్ స్లిప్ కింద ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ కానీ వాటర్ బబుల్స్ కానీ రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ టెంపరరీ స్లైడ్ని మనం ఇలా మైక్రోస్కోప్ కింద నుంచి మనం హై పవర్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక రకమైనటువంటి స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఇలా మనం అబ్జర్వ్ చేసినటువంటి స్ట్రక్చర్స్ని మనం నోట్బుక్లో డ్రా చేసుకొని ఆ ఫిగర్ని మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆ ఫిగర్తో కంపేర్ చేసి చూసినప్పుడు మనం అబ్జర్వ్ చేసినటువంటి స్ట్రక్చర్స్ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఆ ఫిగరు సిమిలర్గా ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తాము. సో మనం డ్రా చేసినటువంటి పిక్చరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పిక్చరు సిమిలర్గా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం సీక్ సెల్స్లో మనం సెల్స్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఏం అబ్జర్వ్ చేసామంటే, ఈ సీక్ సెల్స్లోకి వచ్చేటప్పటికి ఇన్సైడ్ ద సీక్ సెల్ at the middle of the cell there is a dark colored portion is present. Large dark colored dot like structure is present. It is known as nucleus. చూడండి, ఈ సీక్ సెల్ని అబ్జర్వ్ చేసినప్పుడు, సీక్ సెల్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సెల్ మధ్యలో మిడిల్లో ఒక డాట్ లైక్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. మిడిల్లో ఈ డాట్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటామంటే న్యూక్లియస్ అంటాము. మనం ఇంతకు ముందులో ఆనియాన్ పీల్ సెల్ని అబ్జర్వ్ చేసాము. ఆనియాన్ పీల్ సెల్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ సెల్లో సైడ్ ఆఫ్ ద సెల్కి ఒక సైడ్లో డాట్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అది ప్లాంట్ సెల్. కానీ ఈ సీక్ సెల్ యానిమల్ సెల్లో వచ్చేప్పటికి సెంటర్ ఆఫ్ ద సెంటర్లో మనకు న్యూక్లియస్ ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. ప్లాంట్ సెల్స్లోకి వచ్చేప్పటికి న్యూక్లియస్ అనేది సెల్కి ఒక హెడ్జ్లో ఉంటుంది. యానిమల్ సెల్స్లోకి వచ్చేప్పటికి న్యూక్లియస్ అనేది సెల్కి మిడిల్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్
activity, observation of cells in human sick cells. It is very important in 9th class. It is also important in 8th class. So tomorrow we will discuss another topic, significations of science, importance of science. Okay, thank you.